ప్రత్యేకంగా మేము ఈ స్థలానికి వచ్చినప్పుడు మందిరం పైన స్లాబ్ మాత్రమే ఉంది. మందిరం ఆపబడి, మందిరం కట్టడం చేయబడి ఉంది. నిజంగా 45 సంవత్సరాల వారి సేవా అనుభవాల్లో, సేవా జీవితంలో ఎన్నో మందిరాలను ఆయన ఓపెన్ చేసి ఉండొచ్చు. ఎన్నో మందిరాలకు వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని అందించవచ్చు. వారి వ్యక్తిగతమైన వారి మందిరం విషయంలో చాలా వేదన అనుభవించారు. ఇలా చెప్తున్నారు కదా, మాకు కూడా తెలిసిన విషయం. ఈ మందిరంలో జరిగిన ఆటంకం విషయంలో 2 మార్లు ఆయనకి హార్ట్ అటాక్ రావడం చాలా నిజంగా మేము విన్నప్పుడు చాలా బాధపడ్డాం. నేను ఫోన్ చేస్తున్నప్పుడల్లా నేను అడుగుతుంటాను, నాన్నగారు ఎలా ఉన్నారని చెప్పేసి అడుగుతుంటాను. క్రైస్తవ హక్కులు పరిరక్షణ దళం ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ పాల్ ప్రసాద్ గుడివాడ ఈరోజు జడ్డకి అన్నవరం ఏలేశ్వర మండలం ఈ ప్రాంతానికి మేము రావడం జరిగింది. దైవజనులు ప్రకాశం గారి ప్రాంతంలో సుమారు 40 సంవత్సరాలుగా దేవునికి పరిచయం చేస్తున్నారనే విషయాన్ని గత వీడియోలో మనం విన్నాం. ఈ స్థలాన్ని ఒక రైతు ద్వారా సుమారు 1984 సంవత్సరంలో ఒక రైతు ద్వారా వారు రిజిస్టర్ చేయబడిన భూమిగా మనకి వారి సంస్థతో రాసిచ్చిన భూమిగా ఈరోజు మనకి ఈ భూమి కనబడతా ఉంది. తర్వాత దీనికి సుమారు 1991 సంవత్సరం నుంచి ప్లానింగ్ ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ఈ యొక్క మందిరం కట్టడానికి స్థలం గురించి అన్ని కూడా పక్కాగా ఎవిడెన్స్ తో ఆధారాలతో ఉన్న ఈ భూమి మీద దీనిని చర్చి కట్టకూడదని మతోన్మాదులు, క్రైస్తవ విరోధులుగా ఈరోజు ఈ ప్రాంతంలో తిరుగులాడుతున్న వారుగా దేవుని యొక్క మందిరంకు అడ్డు పెడతా ఉన్నారు. చాలా భయంకరమైన విషయం. క్రైస్తవులు ఈ స్థలానికి మేము 3 సార్లు రావడం జరిగింది. ఈ స్థలం మందిరం పని ఆఫ్ చేయమని చెప్పినప్పుడు రావడం, ఈ స్థలంలో ప్రెసిడెంట్ గారిని కొంతమందిని కలవడం, ఆ స్థలం మాట్లాడి సోమవారం నుంచి మందిరం పని ప్రారంభించాలి అని తెలియచేసిన వెంటనే మందిరం సోమవారం నుంచి పని ప్రారంభించడం, మళ్ళా కొన్ని ఎంఆర్ఓ గారి ద్వారా ఆటంకం, మళ్ళీ ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడి దానికి కొన్ని విషయాలన్నీ సంబంధించినప్పుడు వెంటనే మా ఎదురుగానే పాస్టర్ గారితో చెప్పారు, మీకు ఎలాంటి ఆటంకం లేదు, ముందుకు వెళ్ళండి అని చెప్పడం జరిగింది. నిజంగా ఎందుకంటే దేవుని యొక్క మహిమ నిలుచు మందిరం అంటే ఇది పౌరుషం సంఘంలో ఉండాలి. నిజంగా యవన బిడ్డలందరూ కూడా చాలా ప్రయాసపడ్డారు. ఎప్పటికప్పుడు నేను విషయాలు తెలుసుకున్నప్పుడు యవన బిడ్డలందరూ కూడా పౌరుషంగా నిలబడ్డారు, స్త్రీలు కూడా పౌరుషంగా నిలబడ్డారు. మంచిది. ఈరోజు మనం ఇంతటి విజయాన్ని సాధించగలిగామంటే అనేక మంది మీ అందరి యొక్క ప్రార్థన, అనేక మంది మాలాంటి వారి సహకారం, పెద్దవారు అలాగే అధికారుల యొక్క ప్రోద్బలం వల్ల ఎంతటి చక్కని విజయాన్ని మనం పొందుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. అందుకనే మీతో పాటు ఉన్న ఆనందంలో నాకు కూడా ఒక భాగం ఉంది. అంటే మేము ఈ స్థలంలో కూడి దీని కొరకు ప్రార్థించి వీటి మేము చూసిన మొదటి దినంలో ఎలా ఉంది, దీని పరిస్థితులు ఏంటి అన్ని ఎరిగిన వాళ్ళం కనుక దీని డేటా, దీని యొక్క విషయాలన్నీ కూడా ఎరిగిన వాళ్ళం. దీని కొరకు మేము కూడా మా వంతు ప్రయత్నం, మా వంతు పోరాటం చేసి ఉన్నాం కనుక దీని యొక్క ఆనందాన్ని మేము కూడా అనుభవించాలని మధ్యకి వచ్చాం. ఇంతటి చక్కని ఆనందాన్ని మీతో కలిసి ప్రభు నాకు ఇచ్చినందుకు